దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత వీలారా రండి ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం, ప్రేమామయుడా స్తోత్రం, కరుణామయుడా స్తోత్రం, సృష్టికర్త స్తోత్రం, మహోన్నతుడా స్తోత్రం, మహిమగల తండ్రి స్తోత్రం, తండ్రివైన దేవాని స్తోత్రం 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 స్తోత్రం. ప్రభా, మా మధ్యకు దిగిరండి ప్రభా, మా మధ్యన మీరే ఉండండి ప్రభా. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభా. నీ ఆలోచన క్రియలు మాకు సహాయముగా దయచేయమని ప్రభువా నీకు స్తోత్రాలు 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 స్తుతులు చెల్లించుచున్నాను. ఈ ఉదయ కాలములో ప్రభా, మరొక పర్యాయము నీ పాదములు ఎదుట చేరి స్తుతించే భాగ్యం, ఆరాధించే భాగ్యం, నీ ఆత్మ నడిపింపు నాకు దయచేసి మహిమ పొందమని ఆత్మరక్షణకర్త నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీ సన్నిధి కాపుదలను నాకు దయచేయమని తండ్రివైన దేవా, లోకరక్షణకర్తవైన మా ప్రభా నీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తూ గతించిన రాత్రంతా కాలం మాకు తోడుగా ఉండి నీ ఆత్మ నడిపి మాకు దయచేసిన ఆత్మరూపుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రికును కుమారుకును పరిశుద్ధాత్మకును ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము ఆయనకే కలుగును గాక, ఆమేన్. దేవా, నువ్వు అనాథ వ్యక్తివైన నిన్నెవరునో కలుగ చేయలేదు, నీ అంతటి నీవే కలిగిన గనుక నీకు స్తోత్రములో దేవాన్ని వెలుగువైన, అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చును, జీవులలో కండ్లకు వెలుగునిచ్చును గనుక నీకు వందనములు దేవా. నువ్వు సుసంతుడు అయిన స్వేచ్ఛాపరుడు అయినా నీకెవరును సలహా ఈయనక్కర్లేదు, నీ అంతటి నీవే కలిగిన గనుక నీకు మా వందనములు, ఆమేన్. దేవా, నువ్వు జ్ఞానమై ఉన్నావు, అందుచేతనే దేవదూతలకు మనుషులకు జీవరాశులకు జ్ఞానం ఇచ్చినట్టు జ్ఞానం వల్ల అనేకమైన మర్మములు మాకు కనబడుచున్నవి. కనబడిన తండ్రి గనుక మీకు మా వందనములు, ఆమేన్. సాతాను సర్పమా, సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు నరులను బాధించినప్పుడల్లా రాతులు పడిన శిక్షపై పడి నీకు పడేసునది వద్ద ఉన్న భూతాలు కలిగిన దుర్గతి కలిగి నీకు 7 నిమిషం ఆడతలను హింస నీకు హర్మయోని గిద్దము అడులు నీ కడతరికను గొయ్యే మొట్టి కాలి నీకు అగ్నిగుమున నిరాశ నీకు. సాతానా, దురాత్మలారా, దెయ్యములారా, భూతములారా, పిచాచుములారా, నజరుడనే యేసుక్రీస్తు నామములో గర్దిస్తూ బంధిస్తున్నాను, ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండిది, ఆమేన్. లేఖనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి లేఖనమును 89వ అధ్యాయము మనం చదువుకుందాం. దేవుడు తన కృపను బట్టి అందించిన ఈ వాక్య యొక్క భావమును మనం తెలుసుకుంటకు ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుడు తన కృపను బట్టి నిన్ను నన్ను బలపరచువాడిగా ఉన్నాడనేది నమ్మాలి. బైబిల్ గ్రంథము నుండి 89వ అధ్యాయం కీర్తన గ్రంథములో అధ్యాయంలో యెహోవా కృప అతిశయమును కీర్తించెదను, తరతరములు నీ విశ్వాసతను నాకు కృప నిత్యము స్థాపింపబడినని, ఆకాశమందు నీ విశ్వాసమును స్థిరపరచనని నేను అనుకొనుచున్నాను. నేను ఏర్పరచుకుని వారు నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరిచెదను. మహా సంపాదనతో నేను స్థాపించుదనని నా సేవకుడైన
నా నోటితో తెలియజేసేదను. కృప నిత్యమును స్థాపింపబడినట్లు ఆకాశమందు నీ విశ్వాసను స్థిరపరచునని నేను అనుకొనుచున్నాను. నేను ఏర్పరచుకున్న వారితో నేను నిబంధన చేసుకుని ఉన్నాను. నిత్యము నీ సంతానము స్థిరపరచెదరు. తరతరములకు నీ సింహాసనమును స్థాపించదని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణకం చేసి ఉన్నాను. యెహోవా ఆకాశాలు వైశాల్యమును నీ ఆశ్చర్య కార్యములు స్తుతించుచున్నవి. పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాసతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నది. మింటను యెహోవా సాటైన ఎవడవాడు? మింటైన యెహోవాకు సాటైన వాడు ఎవడు? యెహోవా నిబంధన వాడెవడు? పరిశుద్ధుల దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. తన చుట్టూ ఉన్న వారి కంటే అతడు భయంకరుడు. యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా సైన్యములకు అధిపతికు దేవా. యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. సముద్ర పొంగును అణిచివాడువు నీవే. సముద్ర పొంగును అణిచివాడువు నీవే. నీ వాటిని అణిచివేయుచున్నావు. చంపబడిన సమానముగా రహాబును ఐగుప్తును నలిపివేసితివి. నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని సంపూర్ణతను నీవే స్థాపించితివి. ఉత్తర దక్షిణములు నీవే నిర్మించితివి. త్రాబోరు హెమోరును అమ్మను బట్టి ఉత్సాహదాన్ని చేయుచున్నది. పరాక్రమ బాహు నీకు కలదు. నీ హస్తము బలమైనది. నీ దక్షిణం ఉన్నతమైనది. నీతి న్యాయములు నీ సింహాసనములకు ఆధారములు. కృపా సత్యములు నీ సన్నిధాని వర్తులు. శృంగధ్వనులు నీ యెహోవా నీ ముఖకాంతి చూసి వాడు నడుచుకుంటున్నారు. నీ నామను బట్టి వారి దినమెల్లా హర్షించుచున్నారు. నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. వారి బలమునకు అతిశయ ఆస్పదము నీవే. నీ దయ చేత వారిని మా కొమ్మును హెచ్చింపబడుచున్నావు. మా కేడవ యెహోవా వశనము. మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు వాడు. అప్పుడు నీవు దర్శనము నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఇతివి. నేను ఒక సూర్యుని సహాయం చేసితని. నేను ఒక సూర్యునికి నీ సహాయం చేతిని. ప్రజలలో ఒకరిని హెచ్చించబడి చేసిదని ఉన్నాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతను అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడపెగక అతనికి తోడై ఉన్నది. నా బాహుబలము అతను బలపరచును. ఏ శత్రువును అతను జయమునందదు. దోషకారులు అతను బలపరచును. అతని ఎదుట నిలవకుండా అతని దేవతను నేను అతని ఎదుట ఏది నిలబడకుండా దేవతలను నేను పడగొట్టుదను. అతను మొత్తిదను. నా విశ్వాసతయు నా కృపయు అతనకు తోడయుండెను. నా నామను బట్టి అతను కొమ్ముని హెచ్చింపబడును. నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతును ఉంచెదను. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గను అని నాకు మొరపెట్టెను. నీవు నా తండ్రివని, నా దేవుడువని, నీవు నా రక్షణ దుర్గమని అతడు నాకు మొరపెట్టెను. నేను అతనిని నా జ్యేష్ఠ కుమారుడిగా నేను చేసేదను. రాజులలో అత్యున్నతునిగా అతను నేను ఉంచేదను.
నా కృప నిత్యము అతనికి తోడుగా చేసేదను. నా నిబంధన అతనితో స్థిరముగా ఉండెను. శాశ్వత కాలం వరకు అతని సంతానమును ఆకాశము ఉన్నంత వరకు తన సింహాసనమును నిలిపెదను. అతను ఆకాశం ఉన్నంత వరకును తన సింహాసనమును అతను నిలిపెదను. తన కుమారులు నా ధర్మశాస్త్ర వినుచు నా ధర్మశాస్త్ర వినుచు నా యాది కార్యములు చేసిన ఎడల వారు నా కట్టడలు అపవిత్రపరిచి నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నేను వారికి తిరుగుబాటు దండముతోను వారి దోషమును దెబ్బలతోనూ వారిని శిక్షించెదను. కానీ నా కృపను బొత్తుగా అతనికి ఎడమ చేయను. విశ్వాసతను విడవను. నా నిబంధనను అతనికి దూరపరచను. అతని సంతానమును శాశ్వతంగా ఉండుననియు కానీ నా కృపను అతనికి తృప్తిగా ఎడమగా చేయదును. అబద్ధకినిగా అయిన వాడిని నా విశ్వాసను అతనిని విడిపించను. ఈ ఆత్మీయతను మనము గ్రహించిన వారిగా ఉండాలి. వచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి వచనములో, కనుక మనము గమనించి దేవుని యొక్క మాటలు గ్రహించేవారిగా ఉండాలి. నేను అతనిని రద్దుపరచను. నా కృపను అతనికి బొత్తుగా అతనికి వెడమ చేయను. అతడు బుద్ధుడిగా ఉన్నందుకు నేను నా విశ్వాసను అతని నుండి విడవను. నా నిబంధనను నేను రద్దుపరచను. నా పెదవులకుండా వెళ్ళిన మాటను నేను బయటికి వెళ్ళిన మాటను రద్దుపరచను. అతని సంతానము శాశ్వతంగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడు ఉన్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు చంద్రుడు ఉన్నంత కాలము అది నిలుచుననియు మెంటరుడు సాక్షి నమ్మకముగా ఉండినట్లు అది స్థిరపరచుననియు నా పరిశుద్ధ తోడనియు నేను ప్రమాణము చేసితిని. దావీదుతో అబద్ధమాడను. ఇట్లు సెలవిచ్చి దావీదుతో నేను అబద్ధమాడను. ఇట్లు సెలవిచ్చుచు నా నిబంధన వారికి తోడుగా ఉంచుదను. నీ అభిషక్తుల మీద నీవు అధికగా కోపము చూపుచున్నావు. నీ సేవకుని నిబంధన నీకు అసహమాయను. అతని కిరీటము నేల పడదోసి నీవు పడయేసి ఉన్నావు. అతని కంచులనియు తెగగొట్టి ఉన్నావు. అతని కోటలు పాడు చేసి ఉన్నావు. త్రోవను పోవు అందరూ అతను దోచుకునుచున్నారు. అతను తన పొరువారికి నిందాస్పదుడాయను. అతని విరోధులు కుడి చేతిని నీవు వెచ్చించి ఉన్నావు. అతని శత్రువులందరినీ నువ్వు సంతోషపరచుచున్నావు. అతని ఖడ్గము ఏమీ సాబీదకుండా చేసి ఉన్నావు. యుద్ధమందు అతను నిలబెట్టుకున్నావు. అతని వైభవము మార్పి ఉన్నావు. అతని వైభోగము నువ్వు మార్చిన. అతని సింహాసనమును నువ్వు పడగొట్టి ఉన్నావు.
అతని యవన దినములు తగ్గించి ఉన్నావు. అతని యవన దినములు తగ్గించి ఉన్నావు. సిగ్గుతో అతనిని కప్పి ఉన్నావు. యెహోవా, ఎంతవరకు దాగియుందువు? నిత్యము దాగియుందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలే మండి ఉండును? నా ఆయుష్ కాలమందు ఎంత కొద్దుదో, నా ఆయుష్ కాలం ఎంత గొప్పదో, ఎంతో నా ఆయుష్ కాలము ఎంత హెచ్చైనదో, ఎంత గొప్పదో జ్ఞాపము చేసుకునము. ఎంత వ్యర్థముగా నరులని సృజించి ఉన్నావు. మరణము చూడక బ్రతికి నరుడెవడు? తాము బలము వశము కాకుండా తన్ను తాను తప్పించుకున్నవాడు తాము తప్పించుకున్నవాడు వాడు ఎవడో గలవాడు? ఎవడవాడు? నీ ప్రభావము నీ విశ్వాసము తోడని దావీదుతో ప్రమాణకం చేస్తున్నట్లు నీ కృప ఎడల ఎక్కడా? ప్రభువా, నీ సేవకులు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకునము. బలవంతులైన జనుల చేత నా ఎదలోను ఉంచుకుందునని నిందను జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవా, అవి నీ శక్తులు చేసిన నిందలు. నీ అభిషక్తుని మీద వారు మోపుచున్న నిందలు. యెహోవా నిత్యమును స్తుతినందును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సుమారు 52 వచనాలు ఈ 89వ అధ్యాయంలో కనబడుతున్న వాక్యాలు. ప్రియులారా, మనం ఒకసారి ఆలోచన బైబిల్ గ్రంథంలో కలిగిన వారిగా ఉండాలి. ఎందుకంటే ప్రభు ఏకూజావున తన క్రియలను ఏ రకంగా మనకు చూపించుచున్నాడు, ఏ రకంగా మనకు అనుగ్రహిస్తున్నాడు, ఏ రకమైన క్రియలు చూసారండి. మొదటము ఆశీర్వాదంతో దేవుడు నింపాడు. తర్వాత అదే ఆశీర్వాదంతో దేవుడు ఖండిస్తున్నాడు. మొత్తుతున్నాడు అనుకునేది కంటే ఖండిస్తున్నాడు అనుకోవటం చాలా ప్రాముఖ్యం. ప్రియులారా, దేవుడు తన ఆలోచన క్రియల చేత నిన్ను నన్ను బలపరుస్తున్నాడని విషయం మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుడు తన కృపాతిశయమును బట్టే కదా మనుషుల్ని బలపరుస్తున్నాడు. తన కృపాతిశయమును బట్టే కదా మనుషుల్ని నియమిస్తున్నాడు. అంటే తన కృప లేకుండా ఏ నరుడు జీవించగలడా? మరణము లేకుండా ఏ నరుడైనా భూమి మీద నివసించగలడా? అంటే అసాధ్యం. దేవుడు అసాధ్యం అనేది మొదటేమో మరణము లేకుండా నరుడిని సృష్టించాడు. కానీ నరుడు తప్పిదము చేయటం వలన అతడికి మరణమును దేవుడే సిద్ధపరిచినట్టుగా వాక్య గ్రంథం కనబడుతుంది. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలములో పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న క్రియ ఏదైతే ఉందో అది సంపూర్ణతతో కలిగి మనం ప్రార్థించేవారిగా ఉండవలసిన వారమైనా. ఎందుకంటే దేవుడు తన కృపను బట్టి నిన్ను నన్ను బలపరుస్తున్నాడనే మాటను మాత్రం మర్చిపోదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ సంపూర్ణత కలిగి మనిషిని ఏ రకంగా దీవించాడో, మనిషిని ఏ రకంగా దీవించిన తర్వాత గద్దించాడో కూడా వాక్య గ్రంథం దావీదు కీర్తన 89వ అధ్యాయంలో కనబడుతుంది. దేవుడు దావీదుని ఏ రకంగా హెచ్చించాడు, శత్రువులంతరిని తీసుకొచ్చి దావీదు కాళ్ళ దగ్గర పడేశాడు. దావీదు పాపము చేశాడని గ్రహించి అదే శత్రువులకి దావీదును కూడా అప్పగించి అపజయం కలగజేసిన. అప్పగించంటే చంపేయలేదు వారి చేతులు, కానీ అపజయము వారి ఎడల కలిగించిన వాడు. నిరాశను మాత్రమే దేవుడు చూపించినవాడు. నిరాశ అంటే వల్లే అప్పటి వరకు అభివృద్ధి వచ్చి, అప్పటి వరకు కుటుంబంలో సంతోషం సమాధానం వచ్చి
శోధన లేకుండా మీరు ప్రశాంతంగా జీవించినప్పుడు శోధన కలిగితే ఎలాగుంటుందో, వేదన కలిగితే ఎలాగుంటుందో, బాధ కలిగితే ఎలాగుంటుందో అది రుచి మాత్రమే చూపించాడు. ఎస్, ధనం రాజు అయిన వాడైనప్పటికీ ఎందరినో జయించిన దావీదు, ఎందరినో సంహరించిన దావీదు, ఎందరినో ఎదుట ఎంతో రాజులు, దావీదును చూసి భయపడిన రాజులు ఇప్పుడు దావీదును భయపెట్టే విధానముగా వారు దేవుని కృప వారికి రివర్స్లో వారికి కనబడుతుంది. అందుకనే ఎప్పుడైతే దేవుని ఎడల మనం గొప్పగా ఎదిగి ఉన్నామో, ఎప్పుడైతే దేవుని ఎడల ఎప్పుడైతే విశ్వాసం కలిగి మనం ఒక విషయాలు సాధించుకుంటున్నామో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడు ఎంతగా హెచ్చించాడో తన కను దృష్టి నీ మీద అంతకంటే రెట్టింపు ఉంటుందనేది మనం మర్చిపోవద్దు. ఇవాళ మనం ఆస్తులు అంతస్తులు మంచి స్థితిగతుల్లో ఉన్నప్పుడు దేవుడు తన క్రియను ఎంతగా ప్రేమగా చూపిస్తున్నా అంతగానే దిష్టి మీద నీ మీద ఉంచుతాడు. ప్రియులరా, ఒక నాయకుడి మీద ప్రజలు నమ్మకుంచి అతను గెలిపించి ఒక నాయకుడు రాజుగా చేసినప్పుడు ఈ ప్రజలు ఏమి చేయకపోయినా అతను మరలా అపజయములోకి మొదట జయమిచ్చి తర్వాత అపజయములకు ఎందుకు చేస్తారంటే అతడు సహకరించకపోతే చేసే పని. ఇది లోక సంబంధమైన బ్రతుకుని చేసే ఒక నిర్ణయం. పర సంబంధమైన నిర్ణయం అయితే దేవుడు హెచ్చించుచున్నాడు కానీ నిన్ను తిరస్కరించట్లా, గద్దిస్తున్నాడు. ఇక్కడ నీకు తన మహిమను మొదటి ఏ రకంగా నీకు ఆశీర్వాదించాడు, నీ ఆశీర్వాదం తొలగించడు. కానీ ఒకటికి రెండు సార్లు మొత్తుతాడు. దావీదును మొదట మొత్తాడు. తన కుమారుడిని చంపేసిన తర్వాత దావీదు వెళ్ళి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. తన కుమారుడు చనిపోయాడని తెలుసుకుని దావీదు లేచి వెళ్ళి దేవుని సన్నిధిలోంచి మరి స్నానం చేసి రాజవస్త్రాలు ధరించి భోజనం చేస్తాడు. ఎందుకంటే నేను సాధించింది ఇంక లేదు, దేవుని చిత్తం లేకుండా నేనేమీ చేయలేనని ఇదో అయితే నమ్మి ఉన్నాడు. ఎప్పుడైతే మనము సొంతంగా సాధించాలని ఎలా ఆస్తులు అంతస్తులు డబ్బు ధనము పెరిగినప్పుడు, అంతకుముందు ఏమో దేవుని మీద ఆధారపడి నీవు ఇప్పుడు వైద్యుల మీద ఆధారపడతావు. వైద్యులను ఆధారపడదని నేను చెప్పను. దేవుడు ఏమంటున్నాడు, వనమూలికలు మందును వాడండి, కానీ నేను లేనని డాక్టర్లే సర్వమని మాత్రం నమ్ముని ఎడలా మీరు నష్టపోతారు అనేది సత్యమైన వాక్యం. ప్రియులారా, గనుక వైద్యులు కూడా తన జ్ఞానం, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టే వైద్యం చేయాలి తప్ప ఏదో పైనుంచి దిగొచ్చినట్టు వైద్యం వారు చేయలేరండి. ఇదైతే మనం గ్రహించాలి. ఇక్కడ వాక్య గ్రంథంలో ప్రభువు చెప్పుచున్నది ఏంటంటే, మీరు గమనించవలసిన వారైనాను. ఎందుకంటే 30 వచనంలోను ప్రియులారా, తర్వాత 32 ఇలాగ చెప్పుకుని 40 వచనం వరకు చూస్తే కొంచెం గర్దింపుతో కలిగి ఉన్నాయి. మొదటి వచనం నుండి 30 వచనం వరకు తనను దీవించాడు, తన ఆశీర్వాదం తన రాజులను మధ్యన గొప్ప రాజు వలె దేవుడు దావీదుని వద్దెలి చేశాడు. దావీదుతో తోడై ఉన్నాడు. దావీదును కూడా నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని మొదట నిలబెట్టాడు. తర్వాత కాలంలో కూడా అదే రకంగా దావీదు పశ్చాత్తాపడిన తర్వాతే ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ప్రియులారా, గమనించండి, మనకు ఆస్తి అంతస్తు గౌరవం మర్యాద ఆరోగ్యం ఆయుష్ ఇది ఎవరిస్తే వచ్చింది? నీ తల్లిదండ్రులు ఏమైనా కూడగడితే వచ్చిందా? నీ తల్లిదండ్రులు ఏమైనా జ్ఞానం ఇస్తే వచ్చిందా? వారు ఏమాత్రం ఇస్తారు? ఆస్తులు కలిగి ఉంటే వాళ్ళ తల్లిదండ్రులదే నీకు ఇస్తూ ఉంటారు. అది వంశవారిదారిగా వస్తూ ఉన్న ఒక ప్రక్రియ. కానీ ఇక్కడ నీ ఆస్తిని నీవు ఇచ్చింది, నీ తల్లిదండ్రులు ఇచ్చిన దానికంటే రెట్టింపు చేసావనుకోండి, అది నీ జ్ఞానముతో కూడిన పనులు. ఈ జ్ఞానం ఎవరిస్తున్నారు? దేవుడు నీ మీద కృప చూపించిన బట్టే కదా, దేవుడు నీ పట్ల విశ్వాసం కనపరచు పట్లే కదా ఇంత గొప్పవాడు అవుతున్నావు. కానీ ఏంటో తెలియని పరిస్థితి, ఈ మనుషులు
ఆస్తులు కలిగిన అంతస్తులు కలిగిన స్వార్థాన్ని మాత్రం విడవలేకపోతున్నారు మనుషులు. స్వార్థాను, అసూయను, అక్రాన్ని, అన్యాయమును, ఈ 4 విధానాలు కలిగిన పద్ధతులు ఈ మనుషులు విడవలేకపోతున్నారు. ప్రకృతి ద్వారా దేవుడు గద్దించినప్పుడు కానీ చాలామంది మరి చూడండి, రైతులు కానీ మరొకటి కానీ ఇలా రైతు తన పంటను పండి అనేక ఆకలి తీర్చాలనుకుంటాడు. కానీ పంటను పండించిన ఆ రైతుకి దిగుబడి వచ్చినా మంచిదే, కానీ అది బయటకు వచ్చేటప్పటికు రైతు మిల్లుకి ఇచ్చాడు, మిల్లులో పట్టేసి వెళ్ళిపోయాడు తన డబ్బులు తను పట్టుకుని. అయితే ఈ ధాన్యమంతా రైస్ మిల్లులో ఉంది. ప్రియులారా, ఒక రోజున ఆ రైస్ మిల్లే అగ్గితో నిప్పుతో తగిలడితే అంటే ఇప్పుడు ఎవరు నష్టపోతే? రైతు కాదు నష్టపోతే, పండించే కష్టపడే వాడిని నష్టపరచలేదు దేవుడు. తినేవాడికి నష్టం కలిగించాడు. ఎందుకంటే ఏదేదే తిని నువ్వు బలపడుతున్నావో, ప్రకృతిలోంచి వచ్చిన దీన్ని బలపడుతున్నావో, అదే నీ యొద్దకు రాకుండా దేవుడు చేస్తే నీ పరిస్థితి ఏంటో ఒకసారి గమనించు. పండించే రైతుకు తన దిగుబడి తనకు వచ్చేసింది. రైతు దేవుడిచ్చిన బట్టి, దేవా నువ్వు ఇచ్చిన శక్తి కొలది, ఇదిగో నీ ప్రజల కొరకు నేను ఆకలి తీర్చట కొరకు ఇదిగో ఇంత ధాన్యము, ఇంత ఆహారమును, ఇంత ప్రకృతితో వచ్చిన దాన్ని కష్టపడి సమకూర్చాను. మరి తర్వాత వాళ్ళ ఇష్టం ప్రభు అని అతడు వెళ్ళిపోయాడు అనుకోండి దేవుడిచ్చిన శక్తిని బట్టి. ఇప్పుడు అది ఆహారముగా మనం దగ్గర తెచ్చుకోటకు ఇప్పుడు మనం ఎవరిని అడగాలంటే దేవుని యొక్క సన్నిధిని ప్రార్థించాలి. ప్రభువా, రైతు ద్వారా వచ్చిన ఆహారమును, నా కంచమును నా యొక్క నోటి దాకా తెచ్చినందుకు నీ కృతజ్ఞత స్తుతులయ్యా అని ఏనాడు మనం స్తుతి చేయం. ఎందుకంటే ఏదో చిన్న ప్రార్థన చేసుకుంటూ భోజనం చేస్తాం. ఎందుకంటే అది ఆలస్యమైతే రుచిపోద్దని కంగారుతో అది తింటాం. ఇవాళ మనం గమనించలేని పరిస్థితిలో చాలా మంది ఉన్నాం. ప్రియులరా, గమనిద్దాం ఒకసారి. దేవుడు తన కృపను ఏ రకంగా చూపుతున్నాడు? దేవుడు తన కృపను ఏ రకంగా నీ పట్ల దయ చూపుతున్నాడు? దేవుడు ఏ రకంగా నీ పట్ల కరుణ కలిగి ఉన్నాడు? ఇది మాత్రం మనం ఆలోచించాం. ఎంచేపు కృప ఆశీర్వాదాలు కావాలని, ఎదుటివాడు బలపడితే వాడిని ఎలాగో అంచివేద్దామని, ఎదుటివాడు మంచి నేర్పుతుంటే వాడికి ఎక్కడొచ్చింది జ్ఞానం అని వాడి మీద మనం వాడిని త్రొక్కేటకు, ఇదివరకు మన దగ్గర ఏదో కుక్కుని పేనుగులా పడి ఉన్నవాడు ఈనాడు గ్రంథాలు ప్రకటిస్తున్నాడు, ఏంటి ఇంత జ్ఞానవంతుడా అనుకుని అంచివేట చూస్తున్నాడు. అయ్యో, ఇన్నాళ్ళు లేని జ్ఞానం ఇప్పుడు వచ్చిందే, దేవుడు ఎంత గొప్పవాడు చూసావా? ఏమీ లేని వాడిని జ్ఞానముతో ఎంత అభివృద్ధి పరుస్తున్నాడని చూసి ఆనందపడటం మానేసి అవతల వాడిని చూసి అసూయపడే మనుషులు ఎక్కువైపోయారు ఈ లోకంలో. ఇవాళ నీకు తెలియని జ్ఞానము నీ కళ్ళ ముందే దేవుడు ప్రకటించినప్పుడు ఆ జ్ఞానాన్ని ఆస్వాదించే రీతిలో ఉండాలి తప్ప ఆ జ్ఞానాన్ని బట్టి అసూయపడే పరిస్థితి మనం రాకూడదనేది దేవుని ఉద్దేశం. ఇవాళ తన లేఖనము నుండి ఇంత ఆలోచనతో కూడిన మాటలు ప్రభు ప్రకటిస్తున్నాడంటే ఆ ప్రకటనకు ఎంతవరకు అతిశయపడుతున్నాం, ఎంతవరకు సంతోషిస్తున్నాం, ఎంతవరకు దాన్ని ఆలోచించగలుగున్నాం. ఇవాళ దేవుడు బిడ్డలారా, నా కళ్ళ ముందు పుట్టినవాడు వీడు నా జ్ఞానం నేర్పుతాడా అని వారు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇవాళ ప్రతి మనిషిలో తనకు తాను హెచ్చించుకునే మనుషులు అయిపోయారు. దేవుని యొక్క సృష్టిని, దేవుని యొక్క ఆలోచన హెచ్చించుకుంటకు ఇష్టపడలేని మనుషులు అయిపోయారు. ఇవాళ ప్రతి మనిషిలో స్వార్థం, అసూయ ఎలాగుందంటే తాండవాడుతుంది. ఏమంటే సాప కింద నీరు వలె అసూయ నిన్ను కప్పేస్తుంది. అగ్గిరాయసి వచ్చినప్పుడు ఆ అగ్గి భూమంతటిని ఎలాగైతే కాల్చివేస్తుందో అలాగే నిన్ను, నీ జ్ఞానము, నీ వంశావళిని కూడా నాశనం చేసేది ఏంటంటే స్వార్థం.
ప్రియులారా, అసూయ స్వార్థం చాలా ప్రమాదం అనేది. దీన్ని ఒక్కసారి నీలో ప్రవేశిస్తే చెదపట్టిన పురుగు వలె నీ అంతటని నీ చేతులతో నాశనం చేస్తుంది. దేవుడు ఏ చేతులకు నీకు బలం ఇచ్చి కూడగట్టుకున్నావో అదే చేతులతో పతనములు కూడా సాతానుగాడు నీ చేతుల ద్వారా నాశనం చేస్తాడు. ఎస్, మొదటి ఉత్సాహం, చాలా మంది ఈ మధ్యలో ఉత్సాహపడుతూ ఆనందంతో ఉప్పొంగుతూ ఉంటారు. ప్రియులారా, అది కీని నీలో వచ్చిందంటే దాని తర్వాత వచ్చే ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కొంటే సిద్ధంగా ఉండాలి మనం. ఎందుకంటే దేవుడు తన ప్రణాళికతో నిన్ను బలపరిచాడు. సాతానుగాడు తన ప్రణాళికతో నిన్ను పడగొడుతున్నాడు. దేవుని ప్రణాళిక ఎలాంటిదో, దేవుని ప్రణాళిక నీలోకి వచ్చే దగ్గర మొదట గద్దింపుతో వస్తుంది. మొదట వాక్యము ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా గద్దిస్తాడు దేవుడు. సాతానుగాడు అలా గద్దించడు, ఉత్సాహం పడతాడు. మొదట అబ్బాయి రూపాయి వస్తుంది, ఇందులో ఒకడు వచ్చి అంటాడు, నీవు ధనవంతుడు కదా, ఇంతవరకు సంపాదించింది అది నువ్వు ఒక్కసారే మహాధనవంతుడు, ఇప్పుడు ఉన్న ఆస్తి డబల్ అయిపోవాలి కొన్ని రోజుల్లో అని ప్రేరేపణ పుట్టించి అందులో పెట్టుబడి పెట్టిస్తాడు. సరే బాగుంది కదా అని అనుకుంటాం. మొదట ఏదో రాబడి వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ ఒక్కసారి పాతాళంలోకి దిగిపోతావు. అప్పుడు నీ కేక, నీ అరుపులు ఎవరికి వినపడని పరిస్థితి, నీ కేకలు ఎవరికి అర్థం కాని పరిస్థితి. గమనిద్దాం ఒకసారి. ఉదయ కాలంలో, రాత్రికాలం చదువుకున్నాం. ఏకూని నేను దేవునిని ఎదుర్కొందును అన్నాడు దావీదు గారు. ఏకూనే దేవునిని ఎదుర్కొందును. ఎంతవరకు ఎదుర్కొంటున్నావు? దేవునిని ఎంతవరకు నువ్వు ఎదుర్కోగలుగుతున్నావు? ఇది గమనిస్తున్నావా? గమనించకుండా దేవుడు చేసే క్రియలో నీవు సరి చేసుకుంటున్నావా? లేదు, దేవుని మీదే నింద మోపే పరిస్థితి నీకు ఉంటుందా? ఇవాళ చాలా మంది దేవుని మేలు పొందుతూ దేవుడిని అంటారు, దేవునికి మా మీద జాలి లేదు. నా మట్టుకు నేను కూడా మాట్లాడుతుంటా. ఎందుకంటే మనుషులుగా మనం ఏం చేస్తున్నాం మనకు అర్థమవుతుందా? ఒకప్పుడు వస్త్రాలు లేని నీకు మంచి విలువైన వస్త్రాలు ఇచ్చాడు. సంపూర్ణంగా ఆహారం లేని నీకు ఇవాళ మంచి ఆహారం ఇచ్చాడు. ఒకప్పుడు నీడలేని నీకు ఇవాళ మంచి నీడనిచ్చాడు. అభివృద్ధి లేని నీకు అభివృద్ధినిచ్చిన దేవునికి నువ్వేమిస్తున్నావు? కుమార్తె కుమారుడా, గమనించిన నా ప్రియమైన స్నేహితులారా, దేవుని ఎదుట ఎలా నడుచుకుంటున్నావో ఒకసారి ఆలోచించమని ప్రభువే మాట్లాడుచున్నారు. గనుక ఉదయ కాలంలో దేవునిని ఏ రకంగా ఎదుర్కొంటున్నావు? ఏమండి, నా శరీరం సహకరించట్లేదండి, దానికి కారణం ఎవరు? నీ శరీరము కృంగిపోట కారణం ఎవరు? నువ్వే కదా. నా శరీరం సహకరించట్లేదండి, నేను లెగలేకపోతానండి, కాళ్ళు చేతులు లాగేస్తానండి, దానికి కారణం ఎవరు? 10 రోజుల కిందట నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, తిన్నది వంట పట్టింది, మంచిగా నిద్ర పట్టింది. ఇప్పుడు నిద్ర పట్టలేదంటే కారణం ఏంటి? ఏదో పొరపాటు జరిగింది. అప్పుడు ఏ పొరపాటు లేదండి, ఇలాగే ఉన్నా. నీ పాపమును నీ పొరపాటును కప్పుపుచ్చుకుంటున్నావేమో, కానీ దేవుని ఎదుట మాత్రం, దేవుని కనుదిష్టిలో మాత్రం అది కప్పుపుచ్చలేవు. మనుషుల్ని కప్పుపుచ్చవచ్చు, సృష్టికర్త అయిన దేవదేవుణ్ణి నువ్వు కప్పుపుచ్చాలంటే ఎంత అవివేకతనం, ఎంత అమాయకత్వం ఒకసారి ఆలోచించండి. మీరు ఒకసారి ఆలోచన కలిగి ఉంటే నీ దేవుడని యెహోవా చేసిన క్రియ ఎటువంటిదో మీకు అర్థమవుతుంది. అంతేగాని నేను ఎటువంటి పొరపాటు ఎరగనండి,
ఇప్పటి వరకు బాగున్నానండి, ఏంటో తెలియకుండా అకస్మాత్తుగా ఇలాంటి ప్రమాదం పొంచుకొచ్చిందని అంటే ఎదుటివారు చెప్పుకునే బదులు నీ దేవుని నువ్వు ఎవరినైతే ఆరాధిస్తావు ఆయన దగ్గర వెళ్ళి పడు, ఆయన ఎదుర్కో. అప్పుడు అబ్బాయి శరీరము అండి వయసు పెరిగే కొలిది నా శరీరంలో శక్తి తగ్గిపోతుంది. అసలే తగ్గనే తగ్గదు. ఎందుకంటే ప్రియులారా, దేవుని కృపలో ఉన్నప్పుడు యవ్వనుడు వలే ఉంటాడని దేవుని వాక్యమే చెప్తుంది. ఎస్, శరీరం కృంగినా కానీ ఆత్మ యవ్వనంగా, అంటే ఆత్మ నిన్ను ప్రేరేపించేగలిది నువ్వు యవ్వనుడివే. ఆత్మ ప్రేరేపిస్తుంది కానీ పాపము చేస్తే నీ యవ్వనం, నీ ఆరోగ్యం రోజులు గడిచి సంవత్సరాలు కూడా నడవలసింది ఏమండి గంటల్లో అది కరిగిపోతుంది. ఐస్ కరిగినట్టు కరుగుతుంది. డీపిచ్లో పెట్టిన ఐస్ బయటికి తీస్తాం, అది బయట పెట్టండి, ఫ్యాన్ కింద గాలి కింద పెట్టండి, ఎలాగో కరుగుతుందో అలాగా నీ యవ్వనం అంతా కరిగిపోతుంది. దేవుడు అన్నాడు, అలాగనే నీ పాపమును కరగొట్టుకుంటున్నావా? ఏమండి, నీ పాపమును కరగొట్టుకుంటున్నావా? లేదు, నీ యవ్వనము నీ శక్తిని అలా కోల్పోతున్నావు. ఇది దేవుడు చెప్పిన వాక్యం. గనుక ఈ ఉదయ కాలములో దేవుడు అందించిన ఈ గొప్ప క్రియను మీరందరూ కూడా గ్రహించి దేవుడు చేసిన మేలును మరవక ఆయన ఎదుర్కొనే కృపను పరిశుద్ధాత్మ దేవుడు అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ప్రేమగల రక్షక, వందనాలయ్య. దావీదుని ఏ రకంగా హెచ్చించావో, దావీదు నీ ఇంటిలో నమ్మకమైన వాడని నీవే సెలవిచ్చి, దావీదు నీవే మొత్తుతున్నావా దేవా? మొత్తడానికి కారణము దావీదు నా ఇంటిలో నమ్మకంగా నిత్యము తరతరముల వరకు అతడు నివాసము చేయాలి, నా ఇల్లంతటిలో అతడే నమ్మకంగా ఉండాలనేది నీ ఉద్దేశం ప్రభు. అటువంటిది నీవు మొత్తులంలో గద్దించటంలో నన్ను సరిచేయటంలో తప్పేముంది ప్రభువా? గనుక ఈనాడు ఉదయకాలం వేకువజామున ఎదుర్కొనే నీ బిడ్డలు, నేను ఎదుర్కొనిచున్న నీ బిడ్డలకు నీ ఆత్మ నడిపింపును, నీ సన్నిధి కాపుదలగా ఇచ్చాను. వారి దోషములు, వారి పాపములు, వారి అన్యాయములు, వారి అక్రములను, వారి ద్వేషము ఏదైతే ఉన్నదో తొలగించుకుని పరిశుద్ధులుగా విశ్వాసాన్ని, నమ్మకాన్ని, భక్తిని, భయమును, విధేయతను, వినయమును నీ ఎడల కనపరుచుకుని ఉదయకాల ఏకువ జావున నన్ను ఎదుర్కొని దావీదు వలె, యాకోబు వలె పెనుగులాడి కృపను, యాకోబు తెల్లవారుతుంది నేను వెళ్ళిపోతానంటే దేవా నన్ను దీవిస్తేనే కానీ నేను ఎలనని పెనుగులాడిన యొక్క స్థితిగతిని ఈనాడు నరులకు, ఈనాడు మనుషులకు, ఈనాడు పండితులకు, ఈనాడు సేవకులకు దయచేయమని, పెనుగులాడే కృపను, ప్రార్థించేసే కృపను, స్తుతించే కృపను అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడును దేవా ఈ ఉదయ కాలములో ఎందరైతే ప్రభా ఇలాగుండాలి అలాగుండాలని రాత్రి కాలంలో నీ పాదం ఎదుట మొరపెట్టారో వారికి అటువంటి ఆశీర్వాదం దయచేసి ఈ రీతిగా ఉండాలి, ఆ రీతిగా జీవించాలి అని ఆశపడుచున్న పెద్దలు కానీ, చిన్నలు కానీ, వృద్ధులు కానీ, యవనులు కానీ, అలాగే నాయన సులువైన కానుపు కొరకు నేను ఎదురు చూస్తున్న గర్భిణీ స్త్రీలను, అలాగే ప్రభా సంతానం కొరకు ఎదురు చూస్తున్న యవన కుమార్తెలను, కుమారులను, కుటుంబంలో శాంతి సమాధానంతో లేక రాత్రంతా గొడవ పడవచ్చు, ఉదయకాలం లేకగానే నేను ఎదుర్కొని వారు కారు, వారు పశ్చాత్తాపడి సమాధానపడే కృప దయచేయండి. రాత్రి గొడవ పడ్డం, ఉదయకాలం కూడా ఇంకా అది కొనసాగించే వారు అయితే వారిని గద్దించి నా ప్రభా నీవు సరిచేయమని అడుగుచున్నాను. అలాగే ఈ ఉదయ కాలంలో ప్రయాణములు చేస్తున్న వారు కానీ, ఉద్యోగాల కొరకు వెళుతున్న వారు కానీ, వ్యాపారాల నిమిత్తమా కానీ సాగుతున్న వారు కానీ,
చదువుల నిమిత్తము ఇంటర్వ్యూలకు వెళ్ళుచున్న యవన బిడ్డలు, చదువుతున్న బిడ్డలు వారి ప్రయాణములను బట్టి వందనాలు. నిన్నటి కాలంలో ప్రభు ఎంతమంది అయితే అనారోగ్యముతో మంచాన పడి రేపుడు కాలంలో దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డలకు స్వస్థత కలుగును గాక. నీ ఆలోచనతో వారిని బలపరచుదు గాక. నీ శక్తి చేత, నీ కృప చేత వారిని నింపుదు గాక. దేవా, నా దేశ నాయకులు, పెద్దలు, చిన్నలు, వృద్ధులు, యవనులు అందరి మీద నీ కృపను చూపించండి. నీ ఆలోచనతో బలపరిచి మహిమ పొందమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో విడిచింది మరిచింది సమస్తమును. దేవుడా, నేను చేసిన ప్రార్థన, నేను చేసిన మా చెప్పిన మాటలు పొరపాట్లు కానీ తప్పులు కానీ ఎక్కడైనా జారి ఉంటే మన్నించి నన్ను నేను సరిచేసుకుని నీ వాక్యమును అనేకులకు తేటగా వివరించగల జ్ఞానమును దయచేసి ఇలాగున మరణాత ప్రార్థన సన్నిధిని కొనసాగించి నడిపించి బలపరచుమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవా, నశించిపోయిన ఆత్మలను, నశించిపోయిన కుటుంబాలకు మా ప్రార్థన రక్షణగా, మేలుకరముగా, దీవెనకరంగా మార్చుమని మా రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా, త్రియేక దేవుని సన్నిధి కాపుదల సదా మనందరకు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత. ఉదయకాల శుభోదయం.